హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఈగల్ సినిమా రివ్యూ గురించి. కథలోకి వెళ్తే, ఢిల్లీలో జర్నలిస్ట్గా పనిచేస్తున్న అనుపమ పరమేశ్వరన్కి ఒకరోజు ఒక మార్కెట్లో స్పెషల్ కాటన్ క్లాత్ కనిపిస్తుంది. అది ఎక్కడ తయారు చేశారని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ క్లాత్కి వాడిన పత్తిని ఆంధ్రప్రదేశ్లోని తలకోన ప్రాంతంలోని పండించారని, దానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిన సహదేవ్ వర్మ అంటే రవితేజ గారు ఎక్కడున్నారు, ఆయన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఒక పేపర్లో ఒక ప్రకటన ఇస్తుంది. దీన్ని తెలిసిన సిబిఐ వాళ్ళు రంగంలో దిగి ఇంకా కొంచెం ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు అనుపమ పరమేశ్వరన్కి అర్థమవుతుంది దీని వెనకాల పెద్ద కుట్రే జరుగుతుంది, ఎందుకు వీళ్ళు ఇంతగా ఎంక్వైరీ చేస్తున్నారు అనేది దాని గురించి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఇక్కడ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్, రవితేజ యాక్టింగు, మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ప్లస్ పాయింటే. మళ్ళీ డైరెక్షన్ కూడా చాలా బాగానే వచ్చింది. సో ఎక్కడ మనము ఇది చేయకూడదు, అంత బాగానే ఉంది. అసలు సహదేవ్ వర్మ ఎవరు? అతన్ని చంపడానికి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్టులతో పాటు నక్సల్స్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? యూరోప్లో కాంట్రాక్ట్ కిల్లర్ అయిన ఈగల్ అంటే రవితేజ గారికి ఇతనికి ఏంటి సంబంధం? సహదేవ్ ఎలా మిస్ అయ్యాడు? సహదేవ్ రచన అంటే కావ్య తాపర్ల ప్రేమ కథ ఏంటి? సహదేవ్ అనుచరుడైన నవదీప్ ప్రస్తుతం ఎక్కడున్నాడు? తలకోన కొండను దక్కించుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ మెహతా లోకల్ ఎమ్మెల్యే అయిన చిల్లర సోమేశ్వర్ రెడ్డి అంటే అజయ్ ఘోష్ను ఎందుకు ప్రయత్నించారు? వారిని ఈగల్ ఎలా అడ్డుకున్నాడు? అసలు సహదేవ్ బతికే ఉన్నాడా? ఈ కథలో మధుబాల, శ్రీనివాస్ అవసరాల, విజయ్ రాయ్ పోషించిన పాత్రలు ఏంటి? తదితర విషయాలు తెలుసుకోవాలి అనుకునేదైతే సినిమా చూడాల్సిందే. మరిన్ని విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.